హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. సో మృదేశ్వర్ లాస్ట్ వీడియో ఇది. ఫస్ట్ 2 వీడియోస్ మనం చూసాం కదా. ఒకటి అంటే అకామిడేషన్ వాటి కోసం, అండ్ సెకండ్ వీడియో అయితే కంప్లీట్ స్కూబా డైవింగ్ కోసం. సో ఇది లాస్ట్ వీడియో. ఇది మృదేశ్వర్ టెంపుల్ కోసం. ఆ గోపురం చూసారా, 18 అంతస్తు గోపురం. అది ఒక బీచ్ పక్కన ఒక శివలింగం ఉండి ఒక గోపురం ఉంటే ఒకసారి ఇమాజిన్ చేసుకోండి అది ఎలా ఉంటుందో. అంత మంచి వ్యూ ఇది. సో అందరూ లైఫ్లో ఒకసారైనా ఈ టెంపుల్కి వెళ్ళాలి. లైక్ ఆ లొకేషన్స్ అనేవి బాగుంటాయని చెప్తున్నాను. సో ఇది మృదేశ్వర్ టెంపుల్ ఎంట్రన్స్. ఇది 18 అంతస్తుల గోపురం. ఈ గోపురం లోపలికి కూడా మనం వెళ్ళొచ్చు, అంటే పైకి వెళ్ళొచ్చు. సారీ, ఆ 18 అంతస్తు వరకు వెళ్ళొచ్చు. అంటే 17, 18 2 అంతస్తులకి వెళ్ళొచ్చు. వెళ్ళి అక్కడ టాప్ వ్యూ ఎలా ఉంటుందో కూడా చూడొచ్చు అనమాట మనం. దానికి టికెట్ అయితే 20 రూపీస్. అది ఎంట్రన్స్లో ఉంటుంది. అది నెక్స్ట్ చూపిస్తాను. ఇది కార్ పార్కింగ్. ఇది ఛార్జబుల్, బట్ ఎంత నేను అడగలేదు. ఈ లెఫ్ట్ సైడ్లో ఉంది. ఇదంతా బైక్ పార్కింగ్ అనమాట. ఇదంతా బైక్ పార్కింగ్ అయితే ఫ్రీ, దీనికి ఛార్జ్ ఏం లేదు. అండ్ చెప్పుల స్టాండ్ కూడా లెఫ్ట్ సైడ్లో ఉంటుంది. నేను చూపిస్తాను చెప్పుల స్టాండ్. సో ఇది ఇగోండి, అక్కడ లెఫ్ట్ సైడ్లో కనిపిస్తుంది చూసారా, అది చెప్పుల స్టాండ్, అది ఫ్రీ. సో టెంపుల్ ఎంట్రన్స్ అయితే ఇదేని మెయిన్ ఎంట్రన్స్. ఇక్కడ కొంతమంది జనాలు ఉన్నారు చూసారా. ఇక్కడ ఇది గోపురంకి పైకి వెళ్ళడానికి, అంటే 17 అంతస్తు 18 అంతస్తుకి వెళ్ళడానికి ఇక్కడ టికెట్ అనమాట. పర్ హెడ్ 20 రూపీస్. దీనికి టైమింగ్స్ ఉంటాయి. ఓకే, బట్ ఇక్కడ ఏంటంటే వెయిటింగ్ ఉంటుంది. సో మీరు ఎర్లీ మార్నింగ్ వస్తే కొంచెం బెటరు, లేదనుకుంటే మధ్యాహ్నం రండి, ఈవినింగ్ రండి. ఈ పీక్ టైంలో వస్తే మాత్రం ఫుల్ రష్ ఉంటుంది, వెయిట్ చేయాలి ఎండలో. అంటే టికెట్ ఇవ్వరు. ఫస్ట్ థింగ్, టికెట్ ఇచ్చినా వెయిట్ చేయాల్సిందే అంతవరకు. అండ్ ఇది ఎంట్రన్స్ అనమాట. మనం ఇంకా గుడి లోపలికి వెళ్ళడానికి టికెట్ ఏం లేదు, ఫ్రీ. అండ్ పెద్ద జనాలు కూడా ఎక్కువ ఉండరు. నేనైతే 15 మినిట్స్ కూడా కాదు, 10 మినిట్స్లో వెళ్ళి వచ్చేసాను గుడి లోపలికి వెళ్ళి. అసలు రష్ లేదు. మార్నింగ్ మండే మాత్రం కొంచెం జనాలు ఉన్నారు, గట్టిగా రష్ ఉంది. బట్ రిమైనింగ్ డేస్ అంటే సండే కూడా వెళ్ళాను. సో ఆ రోజు అయితే పెద్దగా లేరనమాట. అప్పుడే ఆ రోజు అయితే జస్ట్ 5 మినిట్స్లో వెళ్ళి వచ్చేసాను లోపలికి వెళ్ళి. మండే ఒకరోజు టైం పట్టింది. అంటే అది రోజు తెలుసు కదా, ఆ శివాలయంకి వెళ్తారు ఎక్కువ మంది. ఇంకోటి ఏంటంటే మనం మొబైల్స్ తీసుకెళ్ళిపోవచ్చు. సో మొబైల్స్ తీసుకెళ్ళకూడదని రూల్ ఏం లేదు. బట్ ఏంటంటే లోపలికి వెళ్ళాక వీడియో తీయకూడదు అంటారు. బట్ అందరూ ఫోటోలు తీసుకుంటారు, వీడియో తీసుకుంటారు. మీరు దర్శనం అంటే గర్భగుడిలోకి వెళ్ళినప్పుడు మాత్రం మొబైల్ బయట తీయకూడదు. ఇంకా రిమైనింగ్ టైం అంతా మీరు మొబైల్ యూజ్ చేసుకోవచ్చు అనమాట. రెస్ట్రిక్షన్స్ ఏం లేవు. అండ్ ఇంకోటి ఏంటంటే ఇక్కడ అన్నదానం ఫ్రీ. లైక్ మార్నింగ్ టిఫిన్ ఉంటుంది, మధ్యాహ్నం లంచ్ ఉంటుంది. సో నేను బ్రేక్ఫాస్ట్కి వెళ్ళాను, లంచ్కి కూడా వెళ్ళాను. బ్రేక్ఫాస్ట్ అయితే ఒక ఉప్మా ఒక మిక్చర్ టైప్ పెట్టారు. ఆ లంచ్ అయితే రసం అండ్ రైస్, ఒక చిన్న కర్రీ, స్వీటు ఇలా పెట్టారనమాట. దానికి కూడా టైమింగ్స్ ఉంటాయి, ఒకసారి చూడండి. 12 to 3 వరకు 3 వరకు లంచ్, మార్నింగ్ 8 to 10 వరకు బ్రేక్ఫాస్ట్ అనమాట. సో ఈ టైమింగ్సే. అది ఎక్కడంటే ఇంకోండి నెక్స్ట్ వీడియో చూపిస్తాను ఆగండి. ఇప్పుడు ఇది ఉందా, ఇప్పుడు మనం టెంపుల్ దర్శనం చేసుకుని బయటకు వస్తాం కదా, ఆ బయటకు వచ్చిన దాంట్లో వచ్చాక లెఫ్ట్ సైడ్లో ఉంటుంది. లెఫ్ట్ సైడ్లో ఒక రూట్ ఉంటుంది. ఇదిగోండి, ఇది మనం అన్నదానానికి వెళ్ళే రూటు. అక్కడ కౌంటర్ ఉంది కదా, ఆ కౌంటర్ దగ్గరికి వెళ్తే టికెట్ ఇస్తారు. ఆ టికెట్ ఫ్రీ అనమాట. అంటే ఎంతమంది వచ్చారనేది కౌంట్ కోసం వాళ్ళకి. ఇలా మనం స్ట్రైట్కి వెళ్ళిపోతే లెఫ్ట్ సైడ్లో మన అన్నదానం. లైక్ ఇంకా బ్రేక్ఫాస్ట్కి, లంచ్కి అన్నిటికీ ఇదే. నేనైతే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కి వచ్చాను. సో అందుకు ఎక్కువ మంది జనాలు లేరు, చాలా తక్కువ మంది ఉన్నారు. అండ్ ఓన్లీ అది 2 అవర్సే సర్వ్ చేస్తారు కాబట్టి ఇంత తక్కువ మంది ఉన్నారు. బ్రేక్ఫాస్ట్కి అయితే ఇదిగోండి ఇదే పెట్టారు. ఏంటంటే ఒక ఉప్మా ఒక మిక్చర్ టైప్ అనమాట. అండ్ ఇది లంచ్లో ఏంటంటే మనకి వాటర్ ఇవన్నీ వాళ్ళు పెట్టరు, మనమే అలా ట్రాలీతో తీసుకొస్తారు, మనమే తీసుకోవాలి. ప్లేట్లు కానీ వాటర్ కానీ అన్నీ ఇంకా ఒక ఫుడ్డే సర్వ్ చేస్తారు. ఇగోండి ఇదే ఫుడ్, రైస్, ఒక స్వీట్, ఒక కర్రీ, మజ్జిగ, రసం, అంతే. ఇవే పెడతారనమాట లంచ్. ఇది టైమింగ్స్ కూడా 12 to 3 అనమాట. అండ్ ఇది నేను గోపురంకి ఎర్లీ మార్నింగ్ వచ్చేసాను. సో 8కో 7కో, అప్పుడు కొంచెం రష్ తక్కువ ఉంది కాబట్టి నాకు టికెట్ త్వరగా దొరికి త్వరగా పైకి వచ్చేసాను అనమాట. ఇది 18th ఫ్లోరు. సో లిఫ్ట్ అనేది 17th ఫ్లోర్ వరకు 18th ఫ్లోర్ వరకు ఉంటుంది. ఓకే, 17th ఫ్లోర్కి ఒక లిఫ్ట్, 18th ఫ్లోర్కి 2 లిఫ్ట్లు, అలా సంథింగ్ ఏదో ఉంటుందన్నమాట. సో ఇది 4 డైరెక్షన్స్ అనమాట. లైక్ 4 విండోస్ ఉంటాయి, 4 విండోస్ నుంచి 4 సైడ్స్. సో ఇది మన ఫస్ట్ వ్యూ. లైక్ టెంపుల్ శివుడు విగ్రహం ఉంది కదా పెద్దది, ఇది ఫస్ట్ వ్యూ అనమాట. ఓకే,
అండ్ సెకండ్ వ్యూ మన రోడ్డు లైక్ ఫ్రంట్ పార్ట్ ఏది ఉందో ఆ ఫ్రంట్ పార్ట్ ఏముందో అది సెకండ్ వ్యూ. ఓకే, నెక్స్ట్ థర్డ్ వ్యూ అయితే మన ఒక సైడ్ ఆఫ్ బీచ్, ఇంకో వ్యూ ఇంకో సైడ్ ఆఫ్ బీచ్. లైక్ జనరల్గా మనం డ్రోన్ షాట్స్ చూస్తాం కాబట్టి ఇది అంత ఎక్సైట్మెంట్ అనిపించదు, బట్ లైవ్గా చూడాలనుకుంటే మాత్రం ఇది ఒక మంచి ఎక్స్పీరియన్స్ అనమాట. సో అంటే మీరు మార్నింగ్ వెళ్ళిపోతే మీకు అక్కడ రష్ తక్కువ ఉంటుంది కాబట్టి త్వరగా వెళ్ళిపోవచ్చు. లేదు ఎండలో వెళ్తారంటే మాత్రం వెయిట్ చేయాల్సిందే. నా సజెషన్ అయితే మీరు మార్నింగ్ వెళ్ళిపోవడం బెస్ట్ అనమాట. వ్యూ మాత్రం ఎక్సలెంట్గా ఉంటుంది. అండ్ వన్స్ ఆ గోపురం కిందకు వచ్చేసాక మన శివుడి దగ్గరికి స్టార్ట్ అయ్యాం. ఇదేంటంటే రైట్ సైడ్లో గుడి గోపురంకి రైట్ సైడ్లో ఉంటుంది అనమాట. రైట్ సైడ్లో ఆర్ఎన్ఎస్ రెసిడెన్సీ అదే హోటల్ ఉంటుంది, దాని ముందు ఒక ఎంట్రన్స్, ఇదే ఎంట్రన్స్. అంటే ఇది మరి వాల్ మెయింటైన్ చేస్తున్నారు లేకపోతే టెంపుల్ మెయింటైన్ చేస్తున్నారో తెలీదు, ఎందుకంటే ఆర్ఎన్ఎస్ ఒక పెద్ద హాస్పిటల్ కూడా ఉందన్నమాట. వస్తున్నప్పుడు చూశాను, నాకు తెలిసి అది చాలా పెద్ద అనుకుంటా. సో దీనికి కూడా ఎలాంటి ఎంట్రీ ఏమి ఉండదు, ఫ్రీ. చెప్పులు మాత్రం మనం బయట వదిలేసి వచ్చేయాలి. సో బెటర్ ఏంటంటే మీరు స్కూటీ తీసుకుంటారు కదా, స్కూటీ దగ్గరే మీరు చెప్పులు వదిలేయండి. నా సజెషన్ ఇది, నేను అదే చేశాను. అండ్ ఇది సంథింగ్ పెయింటింగ్ అనేది జరుగుతున్నట్టుంది, అందుకే అవన్నీ పెట్టారు. అంటే లాస్ట్ టైం వచ్చినప్పుడు గోపురంకి పెయింటింగ్ జరుగుతుంది, ఇప్పుడు స్టాచ్యూకి అవుతుంది అనమాట. అండ్ లోపల ఏదో ఒక లైబ్రరీ ఏదో ఉంది, సంథింగ్ లైక్ మ్యూజియం టైప్ ఏదో ఉంది. నేనైతే వెళ్ళలేదు, దాని ఛార్జ్ అనమాట. అదిగోండి 20 రూపీస్ అంత ఛార్జ్, ఎందుకులే అని చెప్పి నేను వెళ్ళలేదు. ఇదే దాని ఎంట్రన్స్. అండ్ ఇక్కడ నుంచి వ్యూ కూడా బాగుందనమాట. లైక్ అంటే మొత్తం అంటే పచ్చదనంతో మంచిగా గార్డెన్ చేశారు. అండ్ బ్యాక్ సైడ్ కూడా వెళ్ళొచ్చు, అంటే ఈ విగ్రహం బ్యాక్ సైడ్ మీరు స్టార్టింగ్లో డ్రోన్ షాట్ చూసుంటారు కదా, పెద్ద స్పేస్ ఉంటుంది, ఆ బ్యాక్ సైడ్ కూడా వెళ్ళొచ్చు. బట్ నేనైతే వెళ్ళలేదు, అంటే మంచి ఎండలో వెళ్ళాను కదా, ఇంకెందుకని చెప్పి ఇంక వెళ్ళలేదు అనమాట. ఈ మురుదేశ్వర్ రైల్వే స్టేషన్ అంటే ఎవరైనా నమ్ముతారా? బట్ అదే నిజం, ఇది మురుదేశ్వర్ రైల్వే స్టేషన్. ఒక టూరిస్ట్ ప్లేస్కి ఉండాల్సిన మినిమం క్వాలిటీ కూడా దీనికి లేదు. ఫస్ట్ థింగ్ ఏంటంటే డిస్ప్లే బోర్డ్స్ ఉండవు, ఏ ట్రైన్ ఎప్పుడు వస్తుంది, ఏ ప్లాట్ఫామ్కి వస్తుందని ఉండదు. సెకండ్ థింగ్ ఏ కోచ్ ఎక్కడికి వస్తుందో కూడా ఉండదు అనమాట, కనీసం అనౌన్స్మెంట్ కూడా చేయరు. బట్ ఇక్కడ ఆటో వాళ్ళు చేసే రుబాబు అంత ఇంత ఉండదు. ఓకే, అంటే ఒక డెవలప్ అయిన సిటీకి జనరల్గా చేస్తారు చూడండి, అంత రౌడీజం చేస్తున్నారు ఇక్కడ ఆటో వాళ్ళు. సో ఫస్ట్ వాటి మీద కాకుండా ముందు డెవలప్మెంట్ మీద ఫోకస్ చేస్తే చాలా మంచిది, అది నా ఉద్దేశం. అండ్ ఇది వీడియో. సో మీకు నచ్చిందని అనుకుంటున్నాను, మీకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ దొరికింది అనుకుంటున్నాను. సో దయచేసి ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.